వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. దండేపల్లి మండల కేంద్రంలో ఎడ్ల బండ్లతో రైతు భరోసా సంబరాలు. రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండిపై వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. కాలేజ్ రోడ్డులో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది మహిళను సముదాయించి ఇంటికి పంపిన పోలీసులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల సభకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఎడ్ల బండిపై వచ్చారు. ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. అక్కడి నుండి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు మరియు రైతులు. ఎడ్ల బండ్లపై వచ్చిన ప్రజలు మండల కేంద్రంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం రైతు ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా తోడుగా ఉండాలని, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని అన్నారు. 10,50,000 కోట్లు ఇచ్చిన మేము ఒక్క సంవత్సరం దాదాపు నిన్న ఇచ్చిన 9,000 కోట్ల రైతు మంది రైతు భరోసా ఇది వరకు ఆయన 9 నెలలు ఎన్నడూ ఇవ్వలేదు. కంటిన్యూస్గా 9 రోజులు కూడా లేదు, 7 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజీఎస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టున్నాయి. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలకు పట్టించుకుంటాం. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉంది మాకు. రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డులు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా సన్న చిన్నకారు రైతులు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంగా మాట్లాడడం, అది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే 40% 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు సన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, దళితులు, ఎస్టీలే ఉన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా చేస్తాం. ఇక మిగిలిన ఒక గ్రామం తీసుకున్నప్పుడు 100 మంది ఉంటే 40 మంది రైతులు ఉంటారు, 40 మంది రైతు కూలీలు ఉంటారు, 60 మంది రైతులు ఉంటారు. 60 మంది రైతులకు వెళ్ళి 37 మంది పట్టేదారులు ఉంటే 23 మంది కౌలుదారులు ఉన్నారు. ఇవాళ మేము 37% ఉన్న రైతులకే దాదాపు ఇన్ని రకాల డబ్బులు ఇచ్చినాం. ఇవాళ ఇచ్చిన డబ్బులు రాష్ట్రంలో ఇచ్చినాయి దాదాపు 54 ఆల్మోస్ట్ 75,000 కోట్లు ఇచ్చాము. 80,000 కూడా మొన్న ఇచ్చినంత 78,000 కోట్లు. మిగతా రుణమాఫీ అన్ని కలిపితే 1,00,000 కోట్లకు దాటించాం. వాళ్ళు సంవత్సరానికి మొత్తం 10 ఏళ్ళు కలిపి 50,000 కోట్లు ఇచ్చి మేము ఇచ్చామని ఇంతకుముందు చెప్పాడు మా తిరుమూర్తి. ఈ తాకంతా చేసి తాటాకంత సపోర్ట్ కొట్టినని చెప్తున్నాడు. మాకేం ప్రచారం చేసుకుని వస్తలేదు, చెప్పుకొని వస్తలేదు. మేము మా పరిస్థితి ఇట్లున్నది, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది. అందుకే మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా పని మీద నమ్ముతాం, పని చేసి మాట్లాడతాం తప్పితే మాటలు చెప్పి మాట్లాడకాను ఎక్కువ. చెప్పేది ఎక్కువ, చేసేది మనం చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. ఆ రకంగా చేసుకుంటాం. ఇవాళ చేసుకుంటూ కూర్చున్నాం. ఎన్ని అవస్థలు, ఎన్ని రకాల అప్పచెప్పినా కూడా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఏది ఆగకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇక రుణమాఫీకి సంబంధించిన మనకి ఇది, రైతు భరోసాకి సంబంధించిన మనకి అది. ఇక మిగిలిన 500 రూపాయల బోనస్ ఇంతకు మిత్రులు చెప్పి నేను కూడా అది మాట్లాడుతున్న పత్తి గురించి. ఈ పత్తిని కూడా 500 రూపాయలు కలపని చెప్తున్నాను నేను. అదొకటి కలిపితే దాదాపు 70-80% మంది రైతులకు ఈ వెసులుబాటు వస్తుంది. ఈజీఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా మిగతా 15 లక్షల మంది వాళ్ళకు కూడా అన్ని అనుకూలిస్తే ఒక 15 రోజులకు అది కూడా సహకారం అవుతుంది. అంటే గ్రామాలను అందరూ మాకు కావాలి. రైతు కూలీలు కావాలి, కౌలుదారులు కావాలి, రైతులు కావాలి, ఇట్లా ప్రతి ఒక్కరు కావాలి. మాకు అందరినీ కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ, అందరినీ గడపలు పెట్టుకొని చూసుకునేదే కాంగ్రెస్ పార్టీ. ఒక కులాలు మతాలకు సంబంధం లేకుండా, జాతులకు సంబంధం లేకుండా అందరూ మావాలనుకునేదే కాంగ్రెస్ పార్టీ. అదే ఇందిరమ్మ రాజ్యం. సో ఇట్లా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. ఇక మిగిలింది మహిళలకు బస్సు అని చెప్పినాం. గెలిచినాక 2 రోజులు తయారు చేసి 2 రోజుల 7 తారీఖు మంత్రివర్గం మౌన్సి గారి 9 తారీఖు మొదలుపెట్టినాం. అమ్మ మీరు బస్సులలో పోతాను లేదా? ఉచిత బస్సులలో అక్క చెల్లెన పోతాను లేదా? పోతలేనట్టు ఎవరు చేతులు పడతలేదు. పోతుందా? అప్పుడప్పుడు అలిగి తల్లిగారింటికి పోతానా లేదా? అలిగి తల్లిగారింటికి పోతానా? సో ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో మొన్ననేదో లెక్కలు చెప్తున్నారు, 60 కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సరం నెలలో 60 కోట్ల మంది మహిళలు, అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ట్రిప్పులు, అట్లా 60 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకున్నారు.
దాదాపు ఇప్పటివరకు పేమెంట్ చేసింది దాదాపు 6,000 కోట్ల పేమెంట్ అయిపోయింది. ఇప్పటివరకు 6,000 మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆదర్శ నాయకుడు జనసంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బీజేపీ సీనియర్ నాయకుడు తూల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కాలేజ్ రోడ్డు యందు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి మాట్లాడుతూ జనసంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను, ఆయన దేశం కోసం చేసిన త్యాగాలను, జాతీయ విధానం, దేశభక్తి, దేశ విభజన సమయంలో ఆయన స్పందించిన తీరును ప్రజలకు తెలియజేసేందుకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బీజేపీ నాయకులు తూల మధుసూదన్ రావు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా తీసుకున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే మొక్కలు నాటుతున్నామని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత ఏర్పడమే కాకుండా వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని అన్నారు. సామాజిక బాధ్యతతో చేపట్టే అన్ని పనుల్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, ప్రతి కార్యకర్త ఒక మొక్కను తప్పకుండా నాటడమే కాకుండా ప్రజలతో మొక్కలు నాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు మున్నా రాజ్ సిసోడియా, సీనియర్ నాయకులు గోలి రాము, విజయ్ కుమార్, ఆకుల అశోక్ వర్ధన్, గంధ శ్రీనివాస్, రాపోలు ప్రభాకర్ రావు, బీసీ సంఘం నాయకులు భూముల శ్రీనివాస్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్యామ ప్రకాష్ ముఖర్జీ వారు ఈ యొక్క జనసంఘను స్థాపించి, ఆ జనసంఘం ఈరోజు భారతీయ జనతా పార్టీగా అవతరించి ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన కొనసాగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ యొక్క బలిదాన్ దివస్ సందర్భంగా ఈ యొక్క పర్వదినాలు జరుపుకొని ప్రతి ఏరియాలో మొక్కలు నాటాలి, మొక్కలే ప్రగతికి మెట్లు అనే నినాదంతో మనం మోడీ గారు ఆదేశించడం అయింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాలేజీ రోడ్డులోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి రోడ్డు వెంట వారి యొక్క బలిదాన్ దివస్ పురస్కరించుకొని ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ యొక్క కాలేజ్ రోడ్ భారతీయ జనతా పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు మొక్కలు నాటడం జరుగుతుంది. మరి వారి ఏదైతే వారి ఆశయాలు డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకులు. మరి వారి యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తూ రాబోయే కాలంలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేయించున్నాం. నిత్యము రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలు, రాజకీయ విమర్శలు, ప్రత్యర్థుల మీద విమర్శలు వీటితోటే కాలం గడుపుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల నాయకులుగా మేము సామాజిక బాధ్యతతోటి ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడే దిశలో ఇవాళ మా నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము వారి వర్ధంతి సందర్భంగా 7 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలిపించింది. అందులో శ్యామప్రసాద్ ముఖర్జీ మహోన్నతమైన విలువలు గల వ్యక్తి. ఈ దేశం కోసం జాతీయవాదంతో జనసంఘ్ పార్టీని స్థాపించారు, తర్వాత జనతా పార్టీలో విలీనం చేశారు. తర్వాత తను అనుకున్నటువంటి ఆలోచనతో ఈ దేశం ముందుకు పోతలేదు కాబట్టి దేశానికి సరైన మార్గంలో తీసుకుపోవాలి, దేశభక్తులను తయారు చేయాలనే ఆలోచనతో అద్వానీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి పూర్వము జనసంఘ్ ప్రారంభించడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారితోటే ఇవాళ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఇవాళ దేశం అంతా కూడా విస్తరించున్నది. కాబట్టి ఈ వారి యొక్క త్యాగాలని వారు చేసినటువంటి పోరాటాలని, వారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆనాడు భారతీయ జనతా పార్టీ పుట్టకముందు, జనసంఘ్ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి నెహ్రూ చేసే దేశ విద్రోహమైన కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంత్రిగా ఉండి దానికి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మహా గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. కాబట్టి ఆయన మహోన్నత విలువలు, ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన పోరాటాలు దేశ ప్రజలందరికీ తెలవాలి, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించేయాలనే ఆలోచనతో మేము ప్రజలకు వెళ్ళడానికి సేవా కార్యక్రమాల రూపంలో అందరి దగ్గరికి వెళుతూ ఆయన యొక్క ఘనకీర్తిని దేశ ప్రజల ముందు ఉంచే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా మన మంచిర్యాల ప్రాంతంలో చెట్లు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం చాలా పొల్యూషన్లో ఉన్నాము. ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం మొత్తం కూడా మానవ మనుగడకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రాంతం ఉన్నది. ఇటుపక్క జైపూర్ పవర్ ప్లాంట్, అటు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లు, మన ఈ ఓపెన్ కాస్ట్లు, వీటన్నిటితోటి కూడా
ఇక్కడ కర్బన సమ్మేళనాలు ఈ గాదిలో వెదజల్లుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే విపరీతమైనటువంటి క్యాన్సర్ బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. ఆడవాళ్ళు ఇళ్లలో ఉండి ఏ అలవాటు దురలవాట్లైనటువంటి మహిళలకు కూడా ఇవాళ క్యాన్సర్ బారిన గురై చాలామంది చనిపోతున్న పరిస్థితి. ఇది వీటన్నిటి నుంచి కూడా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే విపరీతంగా చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక బాధ్యత. ఇది రాజకీయ పార్టీలే కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క చెట్టు ప్రతి వర్షాకాలం పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము పట్టణ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఎక్కడ ఖాళీ ప్రదేశాలు, కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్స్, ఓపెన్ గ్రౌండ్స్ అన్ని ప్రాంతాల్లో చెరువు కట్టల మీద అంతటా కూడా బాధ్యతగా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో పాటు కామన్ ప్రజలు కూడా భాగస్వామ్య ఒక ఉద్యమంలాగా చెట్లను నాటాలని చెప్పి బెల్లంపల్లి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో చెప్పిన మాదిరిగానే ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దసరా పండుగలోపు 50 ఇండ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే రాలేదో నిరుత్సాహపడవద్దని, వారికి తప్పకుండా న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు గంగారమ్మార్ ఏరియాలోని కొంతమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇలా ఇది ఒక ముగ్గు పోసి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చేయడం జరిగింది. దాని వెంటనే వీళ్ళు కూడా లేట్ చేయకుండా తొందరగా కట్టుకుంటే వాళ్ళకు కూడా తొందరగా బిల్లు వచ్చే విధంగా మేము ముందుండి కృషి చేస్తాము. ఇంకా వేరే ఎవరైతే రానోళ్ళు కూడా ఎవరు బాధపడద్దు. ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా, దసరా వరకు ఇంకొక 50 ఇండ్లు పట్టుకొస్తున్నా. పేదవాళ్ళకి ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా ఇండ్లు ఇప్పించేసి ఈ 13వ వార్డుల ఇల్లు లేని పేదవాళ్ళు అందరూ కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి నేను మాట ఇస్తున్నా. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మనకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లే. ఇక్కడ ఉన్న గుడిసె ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఆలోచించేసి రేపు రాబోయే రోజుల్లో మేము చేసే పనిని గుర్తించి మళ్ళా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వచ్చినప్పుడు మా వార్డు కౌన్సిలర్ ని ప్రతిసారి అడగడం జరిగింది. మాకు ఇల్లు లేదు, ఖచ్చితంగా కావాలని చెప్పి అడగడం జరిగింది. అలానే మాట మీద నిలబడి మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా ధన్యవాదము. ప్లస్ అలాగనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారికి కూడా ధన్యవాదాలు. నేను ఇల్లు ఇప్పించిండు, ఇప్పుడు నా కొడుకు ఇల్లు ఇప్పించిండు, మాకు మంచిగా చేసిండు. ఇంకేంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ ఈ నెల 30వ తేదీ మరియు జూలై 1వ తేదీ ఈ 2 రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు సత్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల కూరగాయల మార్కెట్లో రీటైల్ వ్యాపారి అయిన వడ్డే సత్తయ్య అకాల మరణం చెందడంతో ఆయన మృతికి సంతాపంగా ఈ నెల 30వ తేదీన మార్కెట్లో సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. అలాగే జూలై 1వ తేదీ వర్తక సంఘం ఆధ్వర్యంలో సెలవు ఉంటుందని, కావున ఆ రోజు కూడా కలుపుకొని వరుసగా 30వ తేదీ మరియు జూలై 1వ తేదీ 2 రోజులు మార్కెట్లకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వినియోగదారులు, మంచిర్యాల పట్టణ వాసులు సహకరించాలని కోరారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలియజేయనది, మంచిర్యాల కూరగాయల మార్కెట్లో మెంబరు చిల్లర వ్యాపారస్తుడు వడ్డే సత్యం అనే మా వ్యాపారస్తుడు చనిపోవడం జరిగింది. అందుకే 30వ తారీఖు రోజు మార్కెట్ సెలవు ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయల మార్కెట్ అసోసియేషన్కి సంబంధించిన బంద్ కూడా 1వ తారీఖు రోజు జరుగుతుంది. కాబట్టి 31 2 రోజులు కూరగాయల మార్కెట్ సెలవు ఉంటుంది. కాబట్టి మంచిర్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా ముందుగా గ్రహించుకొని కూరగాయలు 29వ తారీఖు రోజే కూరగాయలు పర్చేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మార్కెట్ బంద్ ఉండడం వల్ల బయట ఎంతోమంది ఎక్కడి నుంచో వస్తే డబ్బులు ట్రిపుల్ రేట్లకు అమ్మడం జరుగుతుంది. ప్రజలు నష్టపోతారు. ప్రజలు నష్టపోవద్దనే ఉద్దేశంతో ముందుగా
ముందుగా అందరికీ తెలియడం జరుగుతుంది. కాబట్టి తొందరగా తెలుసుకొని మార్కెట్లోకి వచ్చి కూరగాయలు తీసుకోవాలని కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం 100% అక్షరాస్యత మండలంగా డిక్లేర్ చేయుటకు ఈరోజు మండల కేంద్రం ముత్యంపల్లి రైతు వేదికలో నూతన అక్షరాస్యులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కాసిపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా తయారు చేయాలనే ఉద్దేశంతో అక్షరాస్యత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని 3500 మంది నిరక్షరాస్యులు ప్రతి గ్రామ పంచాయతీలో అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులకు చదువు నేర్పి అక్షరాస్యులుగా తయారు చేయడం జరిగింది. 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా ముత్యంపల్లిలో నిర్వహించిన పరీక్ష కేంద్రంలో ప్రయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ ముఖ్య అతిథి ఎస్సీ కార్పొరేషన్ అధికారి దుర్గా ప్రసాదులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కాసిపేట మండలాన్ని 100 రోజుల్లో నిరక్షరాస్యులు అందరినీ చదువు నేర్పి అక్షరాస్యులుగా తయారు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి జిల్లా వివిధ శాఖల అధికారులు సిబ్బంది గ్రామాల్లోని పంచాయతీ సెక్రటరీలు వాలంటీర్లు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎంఆర్ఓ భోజన్న, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, డిఆర్పీలు బి శాంకరి, కె జనార్దన్, కె అశోక్రావు, డిఆర్డీఏ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈనాటి మంచిర్యాల జిల్లా గౌరవ కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు కాసిపేట మండలాన్ని, గిరిజన మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సుశిక్షితమైనటువంటి ఆలోచనతో అక్షర యోధుడిగా, మరి అక్షరమే అమ్మగా ఉంటుంది, అక్షరమే ఆయుధంగా మారుతుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈనాడు జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా వయసులను అక్షరాస్యులుగా చేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో మరి కాసిపేట మండలాన్ని ముందుగా ఎంచుకొని ఈ మండలంలో ఏ ఒక్కరికి కూడా మరి చదువు రాదు అనేటువంటి మాట ఎక్కడ వినపడద్దు, కనపడద్దు, చూడొద్దు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ మండలాన్ని 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధమైనటువంటి అక్షరవేదుడు ఈనాటి మంచిర్యాల జిల్లా వయోజన విద్యాధికారి గౌరవనీయులు పురుషోత్తం నాయక్ గారికి గట్టిగా ఒకసారి చెప్పాలంటే నేను సాదర అభినందనని పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో ఏదైతే ఉందో ఆ చదువుకోకపోతే ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటామో, చదువుకున్న తర్వాత వచ్చేటువంటి ఆ లాభాలు, ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా పరంగానే కాదు, అదేవిధంగా ఈ మండలంలో ఎస్పెషల్లీ సచివాలయం కావచ్చు, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ మండల స్థాయిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి కూడా మరి ఈ శాఖకు వెన్నెదలుగా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైద్యులు కూడా మరి రైతులుగా మార్చి మరి ఈరోజు పరీక్షలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షలో మీరు పాస్ అయిన అనంతరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా మరి అక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చాలా కంకణబద్ధంగా ఉన్నారు. మరి ఈ మండలం ఈరోజు ఇక్కడ ఈ జిల్లా వరకే కాదు, ఇది రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి కాసిపేట మండలం అనేటువంటిది 100% అక్షరాస్యులు వాళ్ళు నిరక్షరాస్యులు. మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలంలో కొద్ది రోజుల నుండి చల్లబడ్డ పోడుపోరు మళ్లీ మొదలైంది. లింగాపూర్ అటవీ ప్రాంతం 380 కంపార్ట్మెంట్లలోని దమ్మన్నపేట అటవీ ప్రాంతంలోని భూములు చదును చేస్తూ వాటిని ఆక్రమించడానికి గిరిజనులు గత 2 రోజుల నుండి రోజు రాత్రి ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ఈరోజు ఉదయం చాలా మంది గిరిజనులు మళ్లీ అటవీ భూముల్లోని చెట్లను తొలగించడం ప్రారంభం చేశారు. ఈ విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకొని వాళ్లను అడ్డుకొని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా వారు వినకుండా చదును చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ భూములను 2004 సంవత్సరం నుండి మేము చేస్తున్నాం అని అధికారులు మాకు పట్టాలు ఇవ్వలేదని గిరిజనులు తెలుపగా, మీకు సరైన ఆధారాలు ఉంటే ఇవ్వండి, మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ చట్టానికి వ్యతిరేకంగా అడవులు నరికి అటవీ భూములను సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
మళ్ళీ అప్పట్లో కొట్టిరు కావచ్చు. మేము అప్పుడు మాకు అప్పుడు అసలు పెళ్లిలే కాలే సార్. మేము ఎప్పటికి కష్టపడుతున్నాం, ఇంకా కూడా కష్టపడుతున్నాం సార్. మేమంటే చదువుకోలే. నేను చిన్నప్పుడు 15 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకున్నా సార్. మా అమ్మ వాళ్ళు చదవక నేను అప్పుడు చేసుకున్నప్పుడు మా అత్త మామ కూడా చనిపోయారు సార్. మా అత్త మామలు చనిపోయినప్పుడు మా పిల్లల్ని చదవలేక మేము కష్టపడలేక కూడా మేము ఇది చేసుకోవడానికి మేము కొత్త చెట్లు కొడుతున్నాం సార్. మమ్మల్ని ఎప్పుడు వచ్చినా బెదిరిస్తారు. ఆ వేరే వాళ్లకు పట్టాలు ఇస్తారంటే మీకు ఇస్తామని ఎప్పుడు పంపించుకుంటూ తోలితే మాకు ఎప్పుడు సాయం చేయాలి సార్. మీరు ఇప్పుడు మీకు ఇంత చేసేసరికి వచ్చి మా మీదకి వస్తారు సార్. మరి మీరు ఎప్పుడు గుర్తులేమా సార్? మీ జనాభా లెక్కలో లేమా సార్? మాకు ఆ అవకాశం ఎందుకు ఇయ్యారు సార్? అంటే మీరు నైకి కూడా అన్నది మేము జనాభాలో లేమా? మాకు ఏ అధికారం లేదా సార్? ఒక్కరంటే ఎవరైనా మాట్లాడితే సిఐ సార్ ఎస్ఐ సార్ నిన్న బెదిరించారు. అమ్మ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతానవా నాకు అని. మాట్లాడితేనేమో మాట్లాడిరు అంటారు, మాట్లాడకపోతేనే నువ్వు బాగా ఎక్స్ట్రా మాట్లాడతానని కూడా బెదిరించుడు నిన్న. అంటే మేము కొత్త సిఐ సార్ ఆ ఇండ్లకి వచ్చిండు. 2004లో పేపర్ చూపించుర్రి అని అన్నారు. 2004లో పేపర్ చూపించిన తర్వాత మీ మీద కేసులు అయినాయి అని అన్నారు. అప్పుడు మా మామ వాళ్ళు కొట్టిర్రు. అప్పుడు మాకు కేసులు ఎట్లయితాయి? 2007లో కూడా మా వాళ్ళు సాగు చేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా 4-5 కూడా కేసులు అయినాయి. ఇప్పుడు అప్పటి నుంచి వెళ్ళి మబ్బించుకుంటా పోయినప్పుడు మేము ఇతనం ఎప్పుడు చేయాలి? ఇది ఎప్పుడు సాగు కావాలి? మాకు ఏదైనా కానీ 60-70 ఇండ్లు ఉన్నాయి. మాకు అందరికి సాయం చేసే వరకు ఇన్నే ఉంటాం. 2004-2003 నుంచి వెళ్ళి ఇందు మూలంగా ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వ అధికారులైనటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, ఫారెస్ట్ సిబ్బంది కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన, అలాగే దాడి చేయడానికి ప్రయత్నం చేసిన, మేము ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ అప్పటికప్పుడు మాలో ఉన్నటువంటి ఆలోచనలు మార్చుకొని మేము కూడా ప్రతి దాడికి సిద్ధపడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి అన్యాయంగా అక్రమంగా ఎవరైనా ఉత్సాహంగా ఉండి కాస్త తెలివిగా చదువుకున్న వాళ్ళు ఉండుంటే వాళ్ళను టార్గెట్ చేసి మీపై కేసులు పెడతాం, మీరు ముందుండి ఏం మాట్లాడకూడదు, అలాగే మీ ప్రాముఖ్యతను అదేవిధంగా అటవీ చట్టాల పట్ల అవగాహన, ముఖ్యంగా అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టం ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా అమలవుతాయో అవగాహన పరచడం జరిగింది. ఇది కవాల్ టైగర్ రిజర్వ్లో బఫర్ ఏరియాలో ఉంది ఈ ప్రాంతం. అంతేకాదు ఇది శాంక్చురీ ఏరియా కూడా, అంటే అభయారణ్యం, పుల్లకు నెలవైనటువంటిది, ఇంకా ఇతర వన్యప్రాణులకు నెలవైనటువంటి ప్రాంతం. టీక్ ప్రధానంగా ఉన్నటువంటి అడవులు ఉన్నాయి ఇక్కడ. ఎంతో జీవ వైవిధ్యానికి పేరెన్నిక ఉన్నటువంటిది. ఇలా చేయడం, అటవీని నరకడం అనేటువంటిది చట్టరీత్యా నేరమని అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టరీత్యా కూడా చర్యలు. మంచిర్యాల జిల్లా మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ పథకంలో అన్యాయం జరిగిందని మొదటి జాబితాలో పేరు ఉన్నప్పటికీ తుది జాబితా ఫైనల్ లిస్టులో నుంచి తొలగించడంపై ఆమె తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన పూరేలి లక్ష్మి అనే మహిళ పెట్రోల్ సీసాతో కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మండల తహసీల్దార్ సతీష్ కుమార్కు వినతి పత్రం అందించింది. వినతి పత్రం తీసుకున్న తహసీల్దార్ చదువుతుండగానే తనకు ఇప్పుడే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. దరఖాస్తు పరిశీలించిన అనంతరం అర్హత ఉన్నట్లయితే తప్పకుండా మంజూరు అవుతుందని తహసీల్దార్ సమాధానం హామీ ఇచ్చారు. మహిళ తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆమెతో వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పైన పోసుకొని ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. అక్కడున్న కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఆ మహిళ ప్రయత్నాన్ని నిలువరించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను సముదాయించి ఇంటికి పంపించారు. పూరేలి లక్ష్మి అనే మహిళ సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోలు డబ్బా మరియు అగ్గి డబ్బా కొత్తది 10 బాక్సులో ఉన్న డబ్బా తీసుకొని వచ్చి డబుల్ బెడ్రూమ్ కావాలి అని దరఖాస్తు చేసుకున్నారు. అట్టి విషయమై ఆ మహిళకు ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పిస్తానని చెప్పాము. తనంతా నాకు ఎంక్వైరీ కావాలి, ఇప్పుడే నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అని చెప్పారు. అంటే విషయం మేము ఎంక్వైరీ చేసిన ఈ తర్వాతనే మేము నిర్ధారిస్తామని చెప్పినాము. అప్పుడు స్మెల్ వస్తుంటే వాసన వస్తుందమ్మా ఏంటిది అంటే
నేను బయట కూర్చుంటానని చెప్పింది. అప్పుడు సుమారు 2 గంటల 10 నిమిషాల ప్రాంతంలో మేము లంచ్కు పోయే సమయంలో ఆ మహిళ ఆఫీసు బయట డబుల్ బెడ్రూమ్ నాకు ఇవ్వకుంటే నేను మందు పోసుకొని చనిపోతా అని అన్నది. మందు పోసి చనిపోతా అంటే క్షేత్రస్థాయి విచారణ కాదు, మేము చెప్పలేము అని సంజాయించాము. అప్పటికి కూడా మా సిబ్బంది ఆమె దగ్గరికి వెళ్ళి అగ్గిడబ్బ తీసుకొని పక్కవ తీశారు. తదనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆమెకు సంజాయించి వాపస్ చేశాం. రేపు ఉదయం ఎంక్వైరీ చేసి వీళ్ళు అర్హులా కాదా, గతంలో ఏదైతే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో లేదా అనేది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులోని శనగకుంట చెరువు మత్తడికి ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. సుమారు 4,10,000 రూపాయల O&M నిధులతో మత్తడికి శాశ్వత మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మత్తడి ఎత్తు విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్ అధికారులతో కలిసి మత్తడిని పరిశీలించారు. మత్తడి నిర్మాణంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుశీల్ మాట్లాడుతూ గత సంవత్సరం శనగకుంట మత్తడి పేల్చివేత ఘటనలో కొందరు బీఆర్ఎస్ నేతలు మరియు రియల్టర్లు మొత్తం 14 మంది నిందితులు జైలుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మత్తడి ఎత్తు విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని హితవు పలికారు. మంత్రి వివేక్ చొరవతో పూర్తిగా ధ్వంసమైన మత్తడి నిర్మాణానికి శాశ్వత మరమ్మతులు చేపట్టేలా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. మత్తడి ఎత్తు విషయంలో నిబంధనల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని, మంత్రి వివేక్ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నేతలు మంత్రి వివేక్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత సంవత్సరం 2024 సెప్టెంబర్లో ఈ యొక్క చెన్నూరు మత్తడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ చెన్నూరు యొక్క చెన్నుకుంట మత్తడిని ధ్వంసం ఎవరు చేసిందంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ బఫర్ జోను FTL పరిధిలో ఉన్న భూమిని కొని దానికి ఈ యొక్క చెన్నుకుంట మత్తడి కన్నా ఎక్కువ మట్టి పోయడం జరిగింది. ఈ మట్టి పోయడం ద్వారా మట్టి పోసడం చేస్తే ఈ యొక్క చెన్నుకుంట నీళ్లు అలా ఫ్లాట్లకు వస్తాననే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ మత్తడిని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టడం జరిగింది, వాళ్ళు జైలుకు పోవడం జరిగింది, అంతైంది. ఇప్పుడు దాన్ని మత్తడిని మళ్ళీ ఈ మత్స్యకారులు రైతులను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు దీన్ని సేమ్ మెజర్మెంట్తో కట్టడం. అయితే కట్టడంతో ఇక్కడ ఉన్న కొందరు బీఆర్ఎస్ నాయకులు వచ్చి మత్తడిని తగ్గిస్తాను, ఎక్కువ చేస్తాను అని బురద జల్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు చెప్తాను, మత్తడి కూలగొట్టుట్లా జైలుకు పోయిన వాళ్ళు ఎవరా మీ తెలియదా? మీ యొక్క చైర్మన్ భర్త జైలుకు పోలేదా? మీ అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జైలుకు పోలేదా? కౌన్సిలర్లు పోలేరా? మీ పార్టీకి సపోర్ట్ అయిన సోషల్ మీడియా వాళ్ళు జైలుకు పోలేదా? జైలుకు పోయిన వ్యక్తులు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే. జైలు శిక్ష అనుభవించే దీపావళి రోజు రిలీజ్ అయ్యారు. అది మొత్తం ఈ యొక్క మన జెల్టింగ్ స్టిక్స్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఏదో రాబోయే మున్సిపల్ ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తాను, కానీ మీ యొక్క భాగవతం మొత్తం ప్రజలకు తెలుసు. ఎందుకంటే చెప్తే నమ్మే కాలం లేదు. అందరి దగ్గర సోషల్ మీడియా ఉన్నది, మీరు పలగొట్టిన వీడియో ఉన్నది, వాళ్ళు జైలుకు పోయిన ఫోటోలు ఉన్నాయి. జైలుకు ఎవరెవరు వేలు అనేది జీకే క్వశ్చన్ అయితే చెన్నులు చిన్న పోరాడు కానుంటే పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఎవరెవరు వేలు జైలు కంటే. అది గుర్తుంచుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చి ఇంకా ఏదో మాట్లాడతా అంటే మీ నెత్తి మీద మీరే ఉమ్మేసుకున్నట్టు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలకు ఇప్పటికైనా మీకు చేతనైతే సహాయం చేయండి, లేకుండా మంచి మాట చెప్పండి. కానీ ఇంకా అల్లిబుల్లి కబర్లు చెప్పడానికి నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? మీ యొక్క కౌన్సిలర్లు, మీ యొక్క చైర్మన్ భర్త, మీ యొక్క మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మీ యొక్క సోషల్ మీడియాకున్న. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దండేపల్లి మండల కేంద్రంలో ఎడ్ల బండ్లతో రైతు భరోసా సంబరాలు. రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండిపై వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. కాలేజ్ రోడ్డులో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మందమరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది మహిళను సముదాయించి ఇంటికి పంపిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.